హై గైస్, ఇది మహాభారతంలో వనపర్వం. కౌరవులు చాలా తెలివిగా, ముఖ్యంగా దుర్యోధనుడు చాలా తెలివిగా ఏం చేస్తాడనంటే పాండవుల యొక్క సంపదను దోచుకోవడానికి ఒక మాయాజూదాన్ని, వాళ్ళ మామ శకునితో మాయాజూదాన్ని పన్ని వాళ్ళందరినీ, పాండవులందరినీ పిలిచి వాళ్ళందరినీ మాయతో, అంటే ఎలా అంటే అంటే మోసం చేసి వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరినీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి అయితే పంపించేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారనంటే ఇప్పుడు అంటే నార చీరలు అవన్నీ ధరించేసి, అంటే ఆ బట్టలన్నీ ధరించేసి వాళ్ళు అరణ్యవాసానికి అయితే వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు గొప్ప రాజులు కదా! వాళ్ళతో పాటు ఏమవుతుందంటే కొంతమంది పూర్వజనులు, అక్కడ ఉండే ప్రజలు, దాని తర్వాత కొంతమంది మునులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ వాళ్ళతో పాటు మేము వస్తామని చెప్పి అన్నట్లయితే వస్తారనమాట. కొంతమందిని ధర్మరాజు అటు ఇటు నచ్చజెప్పి వెనక్కి పంపించేస్తాడు. కొంతమంది అయితే వెళ్ళరన్నమాట, వాళ్ళతో పాటే ఉంటాడు. అంటే ఎలా అంటే మేము మీతో పాటనే ఉంటాం, పని చేసుకుంటూ మీకు ఇస్తాం అన్నట్లుగా, మేము మా అన్నాన్ని మేమే సంపాదించుకుంటాం అన్నట్లుగా ఏదైతే చెప్తారనమాట. అప్పుడు ధర్మరాజుకి ఒక చిక్కు వస్తది. ఏంటి అనంటే తన రాజ్యంలో, అంటే తన రాజుగా ఉన్నప్పుడు తన రాజ్యంలో ఉండేటోళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేటోడనమాట ధర్మరాజు. కానీ ఇక్కడేంటి, కనీసం వాళ్ళకి అన్నం కూడా ఇయ్యలేకపోతున్నానే అన్న ఇదిలో పడిపోతాడనమాట. అప్పుడేమవుతుందంటే కొంతమంది ఋషులు చెప్పంగా ధర్మరాజు ఏం చేస్తాడంటే సూర్యదేవుడి కోసం అక్షయ పాత్ర కోసం అయితే ప్రార్థన చేస్తాడనమాట. మనకేంటి అనంటే సూర్యదేవుడికి 108 పేర్లు ఉన్నాయి. ఆ 108 పేర్లు మనం స్తుతిస్తూ, అంటే పలుకుతూ సూర్యదేవుడిని గాని ప్రార్థిస్తే మన మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట. అలాగే ధర్మరాజు కూడా ఆ 108 పేర్లను స్తుతిస్తూ ఉదయం ఉదయం ఏం చేస్తాడంటే సూర్యదేవుడికి నమస్కరిస్తాడనమాట. దాని తర్వాత ప్రార్థన చేస్తాడు ఈ 108 పేర్లు చెప్తూ చెప్తూ. అప్పుడు సూర్యదేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తాడంటే నీకు 12 సంవత్సరాలు అన్నదానం చేస్తున్నాను అని చెప్పి అక్షయ పాత్ర అయితే ఇస్తాడనమాట. అప్పుడు చెప్తాడనమాట, కొంచెం అయితే వండి దాంట్లో వేయండి, ఆ నుంచి మీరు తీస్తూ ఉంటే అక్కడ అక్షయ పాత్రలు ఏమవుతుందనంటే వస్తూనే ఉంటుంది అన్నం అన్నట్లుగా చెప్పి, ఫస్ట్ ఏం అవ్వాలనంటే బ్రాహ్మణులు, ఋషులు, పురజనులు అందరూ తినాలి. దాని తర్వాత 5 పాండవులు తినాలి. దాని తర్వాత లాస్ట్‌లో ద్రౌపది తినేసిన తర్వాత దాంట్లో ఉండే అన్నం అయిపోతుంది అన్నట్లుగా అయితే చెప్పి సూర్యదేవుడు అయితే వెళ్ళిపోతాడనమాట. సో దాని తర్వాత ఏమవుతది, వీళ్ళు ఇంకా వనాల్లో ఇంకా తిరుగుతూ ఉంటారు. ఇదే వనపర్వం కదా! సో ఇంకా వనాల్లో తిరుగుతూ ఉంటారనమాట. అంటే కొన్ని దగ్గరలకు వెళ్తూ వెళ్తూ ఇలా అయితే ఉంటారు. ఈ పక్క ఏమవుతుంది అనంటే ధృతరాష్ట్రుడు, దాని తర్వాత విదురుడు చాలా ప్రయత్నాలు చేస్తారనమాట. అంటే ధృతరాష్ట్రుడికి భయమేస్తది. వాళ్ళందరిని తీసుకురమ్మని విదురుడు పంపియడం, ఇంకా ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ పక్క కౌరవులు ఉన్నారు చూడండి, దుర్యోధనుడు ఊరికనే ఎందుకుంటాడు? ఊరికనే ఉండడు కదా! ఏదో ఒకటి చేయాలి పాండవుల్ని. సో ఏం చేస్తాడనంటే మళ్ళీ కర్ణుడిని, శకునిని, దాని తర్వాత దుశ్శాసనుడిని పెట్టుకొని మనం వాళ్ళు ఒకవేళ వెనక్కి వచ్చిన తర్వాత యుద్ధం తప్పదు, మనం ఏదో ఒక అంటే ప్లాన్ ఇప్పుడే వెయ్యాలి అన్నట్లుగా అయితే అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు కర్ణుడు ఏం చెప్తాడు అనంటే వాళ్ళు ఎలాగో అరణ్యవాసానికి వెళ్ళిపోయి ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర సైన్యం తక్కువ ఉంటది. అస్త్రాలు కూడా చెప్పలేం ఎన్ని ఉంటాయో లేదో, అంటే మిగతా వాళ్ళ దగ్గర. కాబట్టి బాణాలు కూడా తక్కువే ఉండొచ్చు. కాబట్టి ఇదే మంచి టైము, మనం అందరం వెళ్లి యుద్ధానికి వెళ్లి వాళ్ళందరినీ ఇప్పుడే చంపేద్దాము అన్నట్లుగా అయితే కర్ణుడైతే చెప్తాడనమాట. అప్పుడేమవుతుందంటే ఇంకా దుర్యోధనుడు మొత్తం తన సైన్యాన్ని అంతటిని వేసుకొని యుద్ధం కోసం అయితే వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఏమవుతుంది అనంటే మైత్రేయుడు అనే ఒక మహర్షి అయితే వస్తాడనమాట, ఒక ఋషి. ఆయన వచ్చి వీళ్ళందరినీ ఆపి ఇలా వద్దు నాయన అని చెప్పి అన్ని చెప్తూ ఉంటాడనమాట. కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, అంటే పాండవుల గురించి చెప్తూ మీరందరూ స్నేహభావంగా ఉండండి అది ఇది అని అంటూ ఉంటాడనమాట. దుర్యోధనుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కడో ఆలోచిస్తూ ఆ మహర్షి చెప్పే వింటూ, ఇప్పుడు మనం ఎలాగా ఇలా 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 అంటూ ఉంటాం చూడండి, ఇలా ఇలా అంటూ ఉంటాం కదా! అలాగా తన తొడ మీద ఇలా 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 అంటూ ఉంటాడనమాట. అంటే ఇలా ఇలా కొడుతూ ఉంటాడు. అప్పుడేమవుతదంటే ఆ మహర్షికి తిన సాయి చూసి, అంటే తను చెప్పేది ఏం వినట్లేదు అన్నట్లుగా దుర్యోధనుడి సాయి చూసి కోపం వస్తది. అప్పుడేం చేస్తాడంటే నువ్వు, అంటే ఈ చేసిన ఈ ప్రక్రియ వల్ల నీకు నేను ఒక శాపం ఇస్తున్నాను. ఏంటి అనంటే నువ్వు భీముడి యొక్క గదాఘాతం ఎక్కడ, ఆ తొడ మీద భీముడు గదాఘాతానికి నువ్వు మరణిస్తావు అన్నట్లుగా అయితే శపిస్తాడనమాట. సో అప్పుడు దుర్యోధనుడికి ఆ శాపం అయితే వస్తది. ఈ శాపం గురించి ఏ సీరియల్స్‌లోను, టీవీల్లోను అంటే సినిమాల్లోనైతే మెన్షన్ చేయలేదు. బుక్‌లో అయితే చాలా ప్రాపర్‌గా రాసిందనమాట. మైత్రేయుని శాపం. ఓకేనా? సో అలా శాపం అయితే వచ్చేస్తది. దాని తర్వాత ఇంకా వీళ్ళు మహర్షులు ఏవేవో చేస్తారనమాట. దాని తర్వాత ఏమవుతదనంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి. సరే ఏదన్నా దానికి ఏదో ఒక సొల్యూషన్ అన్నా ఇవ్వండి అన్న అడిగినప్పుడు, ఒకటే పాండవులను వెనక్కి తీసుకొచ్చేసేసి వాళ్ళతో మీరు స్నేహంగా ఉండండి. అప్పుడు మాత్రమే ఈ శాపం ఫలించదు అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోతాడనమాట. కానీ వీళ్ళు ఎలాగో అది చేయరు. ఆ శాపం లాస్ట్‌కి అదే ఫలిస్తదనమాట. ఓకే. వీళ్ళందరూ ఇప్పుడు వెనక్కైతే వచ్చేస్తారు. ఇక్కడ పాండవులందరూ ఉన్నారు కదా! వాళ్ళందరిని కలుసుకోవడానికి ఏంటి చాలా మంది రాజులైతే వస్తారు. వాళ్ళలో కృష్ణుడు కూడా వస్తాడనమాట. అప్పుడు కృష్ణుడొచ్చి చెప్తాడు ఏంటి అనంటే, నేను ఆ సమయంలో ద్వారకలో లేను. నేను ఆ సమయంలో వేరే యుద్ధానికి చేయడానికి వెళ్ళాను. అందుకని నేను రాలేకపోయాను అన్నట్లుగా పలు రకాలుగా అయితే కృష్ణుడు కూడా చెప్తాడనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే, అప్పుడు అర్జునుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతది. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, అర్జున
నేను నీవాడిని, నువ్వు నావాడివి, నావన్నీయు నీవే, నీవన్నీయు నావే. నిన్ను ఇష్టపడేటోళ్ళు నన్ను ఇష్టపడినట్లే, నిన్ను ద్వేషించేవాళ్ళు లేకుంటే అంటే ఎలా అంటే నిన్ను ద్వేషించేటోళ్ళు నన్ను ద్వేషించినట్లే, నువ్వే నేను నేనే నువ్వు, నువ్వు నరుడివి నేను నారాయణుని అన్నట్లుగా అయితే కృష్ణుడు అయితే చెప్తాడనమాట. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే. పూర్వజన్మలో నరనారాయణులు, ఈ జన్మలో అర్జునుడు కృష్ణుడు అనమాట. సో దాని తర్వాత చెప్పేసేసి అందరూ అయితే వెళ్ళిపోతారు అనమాట రాజులు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే అప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట పాండవులు. ఎందుకనంటే ఒక సైడ్ ఒకవేళ యుద్ధంగానొస్తే పాండవుల సైడ్ చూస్తే ఒక్క అర్జునుడు మాత్రమే ఉన్నాడు, అంత గొప్ప ధనుర్ధారి ఒక అర్జునుడు మాత్రమే ఉన్నాడు అనమాట. అంటే మిగతా వాళ్ళు ఉన్నారు, దుష్టద్యుమ్నుడు వీళ్ళందరూ వస్తాడు. దాని తర్వాత మనందరికీ తెలుసు అభిమన్యుడు కూడా ఉన్నారు. కానీ ఎలా అంటే అప్పుడు వీళ్ళు అభిమన్యుని అంత కన్సిడర్ చేసుకోరు కదా, ఎందుకంటే అరణ్యవాసంలో అభిమన్యుడు ఇంకా చిన్న పిల్లడు. సో వీళ్ళేంటి, వీళ్ళ సైడ్ ఉండేటోళ్ళు ఎవరు, ఒక అర్జునుడు మాత్రమే గొప్ప ధనుర్ధారి. కానీ ఇటు సైడ్ చూడబోతే ఏమవుతుంది అని అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎలా అంటే అంటే భీష్ముడు వచ్చేసేసి వాళ్ళ సైడే ఉండాలి, ఎందుకనంటే హస్తినాపురం సైడే ఉంటాడు కాబట్టి. సో భీష్ముడు ఉన్నాడు అంటే ఇప్పుడు అంటే ఎలా అంటే ద్రోణుడికి వచ్చేసేసి ద్రోణుడికి వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు కదా. సో అందుకని చెప్పి ద్రోణుడు కూడా వాళ్ళ సైడే ఉంటాడు. ద్రోణుడు అటు సైడ్ ఉంటే అశ్వత్థామ కూడా అటు సైడే ఉంటాడు. అశ్వత్థామ, ద్రోణుడు, దాని తర్వాత భీష్ముడు, దాని తర్వాత కర్ణుడు ఖచ్చితంగా అట్టే ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ మిత్రుడు కాబట్టి. సో ఇటు సైడ్ చూడబోతే నలుగురు గొప్ప ధనుర్ధారులు ఉన్నారనమాట. ఎవరెవరు, భీష్ముడు, ద్రోణుడు, దాని తర్వాత మళ్ళీ కృపాచార్యుడు కూడా ఉంటాడు. కృపాచార్యుడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు, కర్ణుడు ఉంటాడు. వీళ్ళ ఐదుగురు ఇటు సైడ్ ఉన్నాడు. ఇటు సైడ్ చూడబోతే ఒకే ఒక్క అర్జునుడు అనమాట. ఇంకా చెప్పాలనంటే అప్పటికి అర్జునుడికి అన్ని అస్త్రాలు అయితే ఉండవు, అప్పటికి ఇంకా పాశుపతాస్త్రం కూడా వచ్చి ఉండదన్నమాట, తర్వాత వస్తుంది. సో ఏమవుతుంది అంటే మేమంతా నిన్నే నమ్ముకొని ఉన్నాం అర్జున అన్నట్లుగా వీళ్ళంతా చెప్తూ ఉంటారు అనమాట. అదే సమయానికి ఏమవుతుంది అంటే వేదవ్యాసుడు అయితే వస్తాడు. వేదవ్యాసుడు వచ్చిన తర్వాత ఇలాగా అన్ని రకాలు చెప్పిన తర్వాత అర్జునుడిని అస్త్రాల కోసం ఓకేనా శంకర భగవానుడి శివుడి దగ్గరికి, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళమని చెప్పు, అన్ని రకాల అస్త్రాలు తీసుకురమ్మని చెప్పు. ఎందుకనంటే అర్జునుడు అన్ని రకాల అస్త్రాలకి అర్హుడు అన్నట్లయితే చెప్తాడు అనమాట. ఇక్కడ అర్హుడు అంటే మీనింగ్ ఏంటి అనంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది అనుకోండి, ఆ బ్రహ్మాస్త్రం పొందడానికి అర్హత సాధించాలి. అలాగే ఏ అస్త్రాలకైనా సరే పొందడానికి అర్హత సాధించి అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. అదే మిస్టేక్ చేస్తాడు కర్ణుడు, అర్హత సాధించకుండానే నాకు బ్రహ్మాస్త్రం కావాలని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడు ఇవ్వడనమాట. సో అన్ని అస్త్రాలు పొందడానికి అర్జునుడు అర్హుడు కాబట్టి శంకర భగవానుడి దగ్గరికి పంపించు, దాని తర్వాత ఇంద్రుడి దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు అప్పుడు ధర్మరాజు కూడా చెప్తాడు అనమాట, మేమందరం నిన్నే నమ్ముకొని ఉన్నాం అర్జున, యుద్ధంలో నువ్వే మమ్మల్ని అందరినీ రక్షించాలి అని చెప్పి అంటే ఈ అన్ని రకాల అస్త్రాలు పొందడానికి అయితే వెళ్ళమని అయితే చెప్తాడనమాట. అప్పుడు ఇంకా అర్జునుడు ఏం చేస్తాడనంటే తన దగ్గర ఉండే గాంధీవాన్ని, దాని తర్వాత అక్షయ తూనీరం ఉంటుంది చూడండి, దాన్ని తీసుకునేసేసి దాని తర్వాత తనంతా మార్చేసేసి వేషం అంతా అప్పుడు వెళ్తాడనమాట. ఇక్కడే అంటే ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ తిని తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ మనం అనుకోండి, ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నాం, మన ప్లేస్ నుంచి 2-3 ఊరులు దాటి వెళ్ళాలనంటే ఇప్పట్లో రోడ్లు చాలా ప్రాపర్గా ఉన్నాయి. అప్పట్లో ఎలా ఉండేటి, అంతా చెట్లు వనాలే ఉండేటి అనమాట. అలా వెళ్ళాలనంటే కుదిరేది కాదు. సో దానికి కూడా వేదవ్యాసుడు ఒక సొల్యూషన్ ఇస్తాడనమాట. ఏంటి అనంటే ప్రతిస్మృతి. ఓకేనా, ప్రతిస్మృతి అనే ఒక విద్య. ఆ విద్యను ఏంటి అనంటే తను ధర్మరాజుకైతే ఇచ్చి అర్జునుడికి నేర్పిమంటాడు. ఈ విద్య వచ్చిన వాళ్ళు ఏంటి అనంటే ప్రతి ఒక్కటి అంటే ముల్లోకాలు అన్నట్లుగా మెన్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి తన కళ్ళెదురుగా క్లియర్గా కనిపిస్తుందంట. అంటే ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ అనుకోండి, గూగుల్ మ్యాప్స్ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ లొకేషన్ పెట్టినప్పుడు మనకు ప్రాపర్గా తెలిసిపోతుంది కదా అంటే ఆ రూట్ అంతా. అలాగే అనుకోండి, ప్రతి ఒక్కటి తన కళ్ళెదురుగానే తెలుస్తుంది అనమాట. సో ఆ ప్రతిస్మృతి అనే ఆ విద్యని ఉపయోగించి అర్జునుడు తను ఉండే ప్లేస్ నుంచి ఆ వనాల నుంచి ఒకే ఒక్క రోజులో హిమాలయాల దగ్గరికి అయితే వెళ్ళిపోతాడంట. అది కూడా రాసింది ఒకే ఒక్క రోజులో అన్నట్లు. సో ఆ ప్రతిస్మృతి అనే ఆ విద్యని ఉపయోగించి అర్జునుడు ఒక్క రోజులో అయితే వెళ్ళగలిగాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనంటే ఇటు సైడ్ చూడబోతే ఒక పెద్ద మహర్షి ఉంటాడు అనమాట. బాగా మొత్తం పెద్ద పెద్ద జుట్టు వచ్చేసేసి ఉంటాడు అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఇలా అర్జునుడు ఏంటి, తన దగ్గర గాంధీవం ఉంటుంది కదా, గాంధీవం అక్షయ తూనీరం అయితే ఉంటుంది. సో అర్జునుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు అతను అడుగుతాడు అనమాట, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, అది నీ చేతిలో ఈ ధనస్సు ఇదంతా ఉంది, ఇది ఓన్లీ అంటే ఎలా అంటే తపస్సు చేసేటోళ్ళకి మాత్రమే, నీలాంటి వాళ్ళకి కాదు, అసలు ఆ ధనస్సు నీకు ఎందుకు అవసరం, ఇక్కడ యుద్ధం చేయడం అవసరం ఉండదని చెప్పి తను కొంచెం కోపపడతాడు అనమాట. కానీ అర్జునుడు ఏం భయపడ్డు, తను ఇంకా మాట్లాడుతూ వెనక్కి వెళ్ళిపో అన్నట్లు కూడా అంటూ ఉంటాడు. అయినా అర్జునుడు ఏం భయపడకుండా నిలబడే ఉంటాడు అనమాట. అప్పుడు తను ఏమవుతుందంటే ఇంద్రుడిలాగా మారిపోతాడు. ఇంద్రుడిలాగా మారిపోయి, శుభము అర్జున, నీకు శంకర భగవానుడిని ఫస్ట్ అంటే శివుణ్ణి ఫస్ట్ మెప్పించి తన దగ్గర పాశుపతాస్త్రం ఉంది, ఆ పాశుపతాస్త్రాన్ని పొందు, దాని తర్వాత నా దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలు నీకు లభిస్తాయి,
దాని తర్వాత నువ్వు కొంతమందిని చంపాలి కూడా అన్నట్లుగా అయితే చెప్తారనమాట. ఆ స్టోరీస్ అని నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు అర్జునుడి తక్షణ కర్తవ్యం ఏంటి? పాశుపతాస్త్రం పొందడం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన సనాతన ధర్మం ప్రకారం లేకుంటే మన చరిత్ర ప్రకారం అనుకోండి, ఫస్ట్ అన్నిటికంటే శక్తివంతమైనది నా ఉద్దేశం ప్రకారం త్రిశూలం. దాని తర్వాత సుదర్శన చక్రం. ఈ రెండిటిని మనం ఈక్వల్ అన్న అనుకోవచ్చు. ఒకటి అటు, ఒకటి ఇటు అనుకోవచ్చు. బట్ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఈ రెండిటిని పెడితే, దాని తర్వాత అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటి అనంటే పాశుపతాస్త్రం అన్నమాట. ఎవరైతే పాశుపతాస్త్రానికి అర్హుడో తను కిందుండే అన్ని రకాల అస్త్రాలకి అర్హుడన్నమాట. ఓకేనా? కిందుండి ఇంక అన్ని వైష్ణవాస్త్రం గాని, నారాయణాస్త్రం గాని, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం అన్ని రకాల అస్త్రాలకి అర్హుడు అన్నట్లు మీనింగ్ వస్తది. ఎందుకనంటే పాశుపతాస్త్రానికి అర్హుడైతే. కాబట్టి నువ్వు ఫస్ట్ పాశుపతాస్త్రాన్ని పొందు. నేను మిగతా అస్త్రాలు నీకు ఇవ్వగలను అన్నట్లుగా చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు వెళ్తాడు. ఎలా అంటే ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. ఘోరమైన తపస్సు. ఒక బొటని వేలు మీద నిలబడి, ఒకే ఒక్క బొటని వేలు మీద నిలబడి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. అక్కడ మెన్షన్ చేసింది. ఫస్ట్ 2 వారాలు ఏం చేస్తాడనంటే, అంటే కొంచెం ఆకులు తినైతే మళ్ళీ తపస్సు చేస్తాడు. ఫస్ట్ ఒక వారానికి కొన్ని ఆకులు తినైతే తపస్సు చేస్తాడనమాట. దాని తర్వాత 2 వారాలకి, దాని తర్వాత 3 వారాలకి, 4గో వారం వచ్చేతలకి ఎలా అంటే 4 వారాలకి అసలు ఏం తినడనమాట. ఆకులు కూడా తినడు. ఓన్లీ గాలి మాత్రమే తీసుకొని గాలి మాత్రమే వదిలేలాగనమాట. అలా చాలా తొందరగా చాలా కష్టమైనటువంటి దాన్నైతే స్టార్ట్ చేస్తాడనమాట. సో తను చేసిన ఆ గొప్ప తపస్సు ఎలా ఉంటదనంటే, ఒక్క బొటని వేలు మీద నిలబడి తను చేసిన ఆ తపస్సుకి ఏమవుతుందనంటే, తన దగ్గర నుంచి అంటే ఒక శక్తి విడుదలవుతది కదా! అలా తపస్సు చేస్తే తన దగ్గర నుంచి ఒక శక్తి విడుదలవుతది చూడండి. ఆ వేడికి ఏమవుతుందనంటే, ఆ చుట్టుపక్కలుండే బ్రాహ్మణులు, దాని తర్వాత ఋషులు వీళ్ళందరూ ఉంటారు చూడు మహర్షులు, వీళ్ళందరూ నిలవలేకపోతారనమాట. ఎందుకనంటే అర్జునుడి దగ్గర నుంచి వచ్చి ఆ వేడిమి ఉంటది చూడండి, అంత దారుణంగా అయితే వస్తదంట. అంటే అంత తక్కువ సమయంలోనే అంత గొప్ప తపస్సు అయితే చేశాడనమాట అర్జునుడు. సో అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారనంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? దాని తర్వాత అర్జునుడికి పాశుపతాస్త్రం ఎలా లభిస్తుంది? దాని తర్వాత మిగతా అస్త్రాలన్నీ ఎలా లభిస్తాయనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే చెప్తాను. థాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.